దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 10 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినముల నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి సమూయేలు గ్రంథము 28 నుండి 31 అధ్యాయములు. 28వ అధ్యాయము. ఆ దినములలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనుమనగా దావీదు, నీ దాసుడనైన నేను చేయబో కార్యం ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నేను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనిడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారి చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరు బట్టలు తొడుగుకుని 2 మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకే నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కదా. కర్ణపిశాచము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేశాను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియోగ్గి నాకు మరణమేళ రప్పింతువని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకే నేనెవనిని రప్పింపవలనని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలనను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతివి అని సౌలుతో చెప్పగా రాజు, నీవు భయపడవద్దు, నీకేమి కనబడినదని ఆమెను అడుగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అనగా సౌలు అతడు సమూయేలును తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేశాను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలు అడుగగా సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను. ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీకి ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకే నిన్ను పిలిపించితినెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీల దండును ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది. వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయక ఉండినందున బలహీనుడాయను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకుని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నేను నీకు ఇంత ఆహారం వడ్డించుదును. నీవు భోజనము చేసి ప్రయాణమైపోవటకు బలము తెచ్చుకొనమని అతనితో చెప్పగా అతడు ఒప్పక భోజనము చేయననెను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతము చేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో క్రొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకుని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి తీసుకుని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనము చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి. 29వ అధ్యాయము. అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి ఆఫేకులో ఉండిరి. ఇశ్రాయేలీలు యెజ్రెయేలులోని జల దగ్గర దిగి ఉండిరి. ఫిలిస్తీయులు సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చిచుండిరి.
ఫిలిస్తీన్లు సర్దారులు ఈ హెబ్రీయులు ఎలా రావలను అని ఆకీషును అడగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇశ్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అనెను. అందుకు ఫిలిస్తీన్లు సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును? మన వారి తలలను ఛేదించి తీసుకుని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు. కానీ సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిస్తీన్ల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా, దావీదు, నేనేమి చేసి తిని? నా ఏలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయటకే నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడనైనా నా యందు తప్పేమీ కనబడనని ఆకీషుని అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఫిలిస్తీన్ల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చి నీ యజమాని సేవకులను త్వరగా లేవవలెను. ఉదయమున లేచి తెల్లవారుగానే బయలుదేరిపోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవలనని ప్రయాణమైరి. ఫిలిస్తీన్లు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. 30వ అధ్యాయము. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారిని అందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయాము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీ వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందామని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని వద్దనున్న 600 మందియును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగి విడువబడిరి. దావీదును 400 మందియును ఇంకా తరుముచూ పోయిరి. కానీ ఆ 200 మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోచుండగా పొలంలో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు వద్దకు వానితో తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరు పడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడువు, ఎక్కడి నుండి వచ్చితవని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దోసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమాను నన్ను విడిచిపెట్టి పోయిను. మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితమని చెప్పాను. ఆ దండును కలుసుకొంటకే నీవు నాకు దోవ చూపుదవా అని దావీదు వారిని అడగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొంటకు నీకు దోవ చూపుదనని అనెను. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపక ఫిలిస్తీన్ల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తల దూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానమును పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మర్నాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒకడును లేకపోయాను. ఈలాగున దావీదు అమాలేకుల్ని దోచుకుని పోయిన దాని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ
పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన 200 మంది యొద్దకు దావీదు పోగా, వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొంటకే బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా, దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారినైన కొందరు, వీరు మనతో కూడా రాక నిలిచిరు కనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియూ వీరికి ఇయ్యము. తమ భార్య పిల్లలను వారు తీసుకుని పోవచ్చుననిది. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగును చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులు అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించెను. దావీదు సిగ్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. బేతేలులోను దక్షిణ రామోతులోను ఎత్తీరులోను ఆరోయేరులోను షిప్మోతులోను ఎష్టేమోలోను రాకాలులోను ఎరాహ్మేయేలీల గ్రామములలోను కేనీల గ్రామములలోను హోర్మాలోను కోరాషానులోను అతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించే స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము. అందులో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయుదు. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాబు మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులు వేయువారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయేవానితో చెప్పగా, అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయేవాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. లోయ అవతలనున్న ఇశ్రాయేలీలను యోర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీల పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చియుండుటయు చూచి తమ నివాస గ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపురముండిరి. మరునాడు ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలో వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీన్లు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచ్చుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు తండ్రి. అయ్యా, ఉదయకాలంలో మా అనుదిన అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము. అయ్యా, దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నాయన. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. నీ ముందు నిందారహితులుగా నీతిమంతులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలలో ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. మారు మనసు, పశ్చాత్తాపము, గొప్ప రక్షణ భాగ్యము దయచేయండి నాయన.
అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. వారందరిపై నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. దైవజనులందరి కొరకు, దైవజనురాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ రీతిలో నీ పరిచయలో కొనసాగుతున్నప్పటికీ వారి వారి పరిచయలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అవసరతలన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. అయ్యా వారిని అభిషేకంతో వాడబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ పత్రికలుగా మీరు మార్చండి, నీ సాక్షులుగా మీరు మార్చండి. పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. బుద్ధి కలిగిన కన్యకుల వల్ల సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలించిన రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీతి న్యాయములతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. అయ్యా తండ్రి, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయమని వేడుకొంచున్నాం. ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టమని వేడుకొంచున్నాం. అయ్యా నీకే స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. రిదా నమా సంద్రి హాందార్ అలా రిఖాతానార్ అలా రియో షరాదార్ అలా రిభా నమా సంద్రి హాందార్ అలా. అయ్యా భారతదేశంపై నీ కృప కలుగును గాక, భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసివేయబడి మాంసపు గుండెలు పెట్టబడును గాక. అయ్యా కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి జీవాన్ని భారతదేశంలో మీరు రగిలించమని వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనకు జవాబు దయచేయండి నాయన. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, అయ్యా సాంఘికంగా మీరు స్వస్థపరచండి ప్రభా. ఏలుబడి చేసిన సూసైడ్ స్పిరిట్స్ని యేసు నామంలో లయపరచబడును గాక, యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామంలో లయపరచబడును గాక. అయ్యా హత్యలకు అయ్యా కారణమైన దురాత్మ శక్తులు యేసు నామంలో బంధించబడును గాక. అయ్యా తండ్రి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన యవన బిడ్డలు యేసు నామంలో రక్షించబడుదురు గాక. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఎవరు ఏ పాప ఊబిలో చిక్కుకొని ఉన్నారో వారందరూ యేసు నామంలో రక్షించబడుదురు గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అయ్యా తండ్రి, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా వారి ద్వారా మీ చిత్తము జరిగించండి మీరు నాయన. అయ్యా మీ చిత్తానుసారమైన పరిపాలన నాయన వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేస్తున్న ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మన శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభేస్ రక్తమే జయం, ప్రభేస్ వాక్యమే విజయం, ప్రభేస్ నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.